హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగు నుండి ఏ విధంగా నేర్చుకోవాలనేది చూద్దాం. ముందుగా మనం ఆ తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను నిన్న ఊరికనే అలా ఆమెతో మాట్లాడాను. మనం ఊరికనే అలా బయటకు వెళ్దామా? ఊరికనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. అతడు ఊరికనే అలా పార్టీకి వెళ్ళాడు. ఆమె ఊరికనే అలా నీకు ఫోన్ చేసింది. ఓకే, ఇక్కడ ప్రతి సెంటెన్స్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఊరికనే అలా అనే ఫ్రేజ్ ఉండటం జరిగింది. అయితే ఇలాంటి తెలుగు ఫ్రేజెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా మనకి ఊరికేనే అలా అనే ఒక ఫ్రేజ్ ఉంది కదా. ఇలాంటి ఫ్రేజ్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అనే ఫ్రేజ్ని మనం ఇంగ్లీష్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను నిన్న ఊరికేనే అలా ఆమెతో మాట్లాడాను. ఓకే, నేను నిన్న ఆమెతో మాట్లాడాను. ఎలా? ఊరికేనే అలా. ఓకే, చూస్తే ఐ టాక్ టు హర్ just for the sake of it. I talk to her just for the sake of it. మనం ఊరికేనే అలా బయటికి వెళ్దామా? మనం ఊరికేనే అలా బయటికి వెళ్దామా? Shall we go out just for the sake of it? Shall we go out just for the sake of it? ఊరికేనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. ఊరికేనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. అతడు ఊరికేనే అలా పార్టీకి వెళ్ళాడు. అతడు ఊరికేనే అలా పార్టీకి వెళ్ళాడు అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ హీ వెంట్ టు ద పార్టీ. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ హీ వెంట్ టు ద పార్టీ. మేము ఊరికేనే అలా సినిమా చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాము. మేము ఊరికేనే అలా సినిమా చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాము అంటే వి వాంట్ టు గో టు వాచ్ ఎ మూవీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. వి వాంట్ టు గో టు వాచ్ ఎ మూవీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. మనం ఊరికేనే అలా అతడిని ఇక్కడికి రమ్మందామా? మనం ఊరికేనే అలా అతడిని ఇక్కడికి రమ్మందామా అంటే షల్ వి ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. మనం ఊరికేనే అలా వారితో మాట్లాడదామా? మనం ఊరికేనే అలా వారితో మాట్లాడదామా అంటే షల్ వి టాక్ టు దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షల్ వి టాక్ టు దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. నేను ఊరికేనే అలా మీటింగ్కి వెళ్తున్నాను. నేను ఊరికేనే అలా మీటింగ్కి వెళ్తున్నాను అంటే ఐ ఆమ్ గోయింగ్ టు ద మీటింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐ ఆమ్ గోయింగ్ టు ద మీటింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఊరికేనే అలా ఆమె వంట చేయాలనుకుంటుంది. ఊరికేనే అలా ఆమె వంట చేయాలనుకుంటుంది అంటే షీ వాంట్స్ టు కుక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షీ వాంట్స్ టు కుక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఊరికేనే అలా మేము కొద్దిసేపు టీవీ చూసాము. ఊరికేనే అలా మేము కొద్దిసేపు టీవీ చూసాము అంటే వీ హ్యాడ్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. వీ హ్యాడ్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. నేను ఊరికేనే అలా కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివాను. నేను
ఊరికేనే అలా కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివాను అంటే ఐ హ్యాడ్ రెడ్ ద న్యూస్ పేపర్ ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐ హ్యాడ్ రెడ్ ద న్యూస్ పేపర్ ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. నేను ఊరికేనే అలా చెస్ ఆడుతున్నాను. నేను ఊరికేనే అలా చెస్ ఆడుతున్నాను అంటే ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. నేను ఊరికేనే అలా ఈ ఆర్టికల్ను చదువుతున్నాను. నేను ఊరికేనే అలా ఈ ఆర్టికల్ను చదువుతున్నాను అంటే ఐ ఆమ్ రీడింగ్ దిస్ ఆర్టికల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐ ఆమ్ రీడింగ్ దిస్ ఆర్టికల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. మనం ఊరికేనే అలా అతన్ని ఒక పాట పాడమందామా. మనం ఊరికేనే అలా అతన్ని ఒక పాట పాడమందామా అంటే షల్ వి ఆస్క్ హిమ్ టు సింగ్ ఏ సాంగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ఆస్క్ హిమ్ టు సింగ్ ఏ సాంగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. మనం ఊరికేనే అలా కొద్దిసేపు ఆడుకుందామా. మనం ఊరికేనే అలా కొద్దిసేపు ఆడుకుందామా అంటే షల్ వి ప్లే ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ప్లే ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. మేము ఊరికేనే అలా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. మేము ఊరికేనే అలా అక్కడకు వెళ్దాం అనుకున్నాము అంటే వి వాంటెడ్ టు గో దేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. వి వాంటెడ్ టు గో దేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఎందుకు ఆమె ఊరికేనే అలా టీవీ చూస్తూ ఉంది. ఎందుకు ఆమె ఊరికేనే అలా టీవీ చూస్తూ ఉంది అంటే వై ఈజ్ షీ వాచింగ్ టీవీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. వై ఈజ్ షీ వాచింగ్ టీవీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ వాటిని ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అతడు ఊరికేనే అలా పాటలు వింటున్నాడు. ఎందుకు అతడు ఊరికేనే అలా పాటలు వింటున్నాడు. ఎందుకు నువ్వు ఊరికేనే అలా తిరుగుతున్నావు. ఎందుకు నువ్వు ఊరికేనే అలా తిరుగుతున్నావు. మేము ఊరికేనే అలా పార్కుకు వెళ్ళొచ్చాము. మేము ఊరికేనే అలా పార్కుకు వెళ్ళొచ్చాము. మనం వారిని ఇక్కడకు ఊరికేనే అలా రమ్మందామా. మనం వారిని ఇక్కడకు ఊరికేనే అలా రమ్మందామా. ఇవి సెంటెన్సెస్ మీరు ట్రాన్స్లేట్ చేయాల్సింది. మీరు ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉన్నటువంటి ఆన్సర్స్ తోటి మీరు చేసినటువంటి ఆన్సర్స్ కరెక్టా లేదా అని చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. And if you haven't subscribed yet our channel, please do subscribe and click on bell icon and also activate all notifications so that you will never miss our videos. Thank you very much for watching Sai Academy.